వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ డ్రైవ్. సామాన్యుడి స్వరం అంటూ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుడి నిత్యావసరాల్లో జరిగే కల్తీపై సమరం ప్రకటించింది. కల్తీ పాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలాంటి పాలు తాగడం వల్ల పేగులు దెబ్బతింటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కల్తీ పాలు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కల్తీ పాలు పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ పాలు తాగిన పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కల్తీ పాలు తాగిన పిల్లలు గ్యాస్ట్రోఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవర్, టైఫాయిడ్, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. పిల్లలకే కాదు, పెద్దల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పు ఉంటుంది. అందుకే ప్రజలు కల్తీ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ కల్తీ పాలపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. అనేవి నిత్యావసర వస్తువుల్లో ప్రధానంగా ఒకటని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం వాడే పాలు నాణ్యత ఏ మేర ఉన్నాయనేది విషయానికి వస్తే ఒక ప్రశ్నార్థకంగా మారింది. అంటే దాదాపుగా ఆహార పదార్థాల్లో కల్తీ ఏ విధంగా జరుగుతుందో పాలల్లో కూడా అదే విధంగా కల్తీ జరుగుతుందని చెప్పి తాజాగా వస్తున్నటువంటి వార్తలు అయితేవి, అదేవిధంగా ట్రస్ట్ ఫైడ్ అనే పరిశోధన సంస్థ ఇటీవల జారీ చేసినటువంటి వాటిలో పాలల్లో దాదాపుగా బ్యాక్టీరియా శాతం ఉన్న దానికంటే దాదాపుగా 10 రెట్లు శాతం ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని డైరీలకు సంబంధించినటువంటి శాంపిల్ను సేకరించి పరిశోధనలు జరిపిన తర్వాత వెల్లడించిన తర్వాత ఒక ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు, అదేవిధంగా హోటల్స్, అదేవిధంగా ఎక్కడైతే పాలు వాడుతున్నారో వారందరూ కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే పాలు ఆరోగ్యం కోసం వాడేటువంటి పాలు కల్తీ వల్ల అనారోగ్యం పాలవుతున్నారనే విషయానికి వస్తే మొత్తం మీద కూడా ప్రజలు, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే మనం ఒక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి దొడ్ల డైరీ కావచ్చు, అదేవిధంగా తిరుమల డైరీ కావచ్చు, విజయ డైరీ కావచ్చు, అంటే ప్రధానంగా ఈ డైరీలకు సంబంధించి దాదాపుగా అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల లీటర్లు పాలు వినియోగిస్తుంటారు. ఈ పాలన్నింటినీ కూడా వివిధ డైరీలకు సంబంధించి అంటే సంగం డైరీ, అదేవిధంగా తిరుమల, హెరిటేజ్ అనేటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి డైరీలతో పాటు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతులు సేకరించేటువంటి పాలు అన్నిటి కూడా దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల లీటర్లు పాలను కూడా అందరూ వినియోగిస్తున్నారు. అయితే దీని విషయానికి వస్తే మొత్తం మీద అంటే ఇటు దొడ్ల కావచ్చు, అదేవిధంగా తిరుమల కావచ్చు, అదేవిధంగా హెరిటేజ్ కావచ్చు, మా విజయ అనేక సమస్యలకు సంబంధించినటువంటి డైరీలు దాదాపుగా 70,000 నుంచి 1,00,000 లీటర్ల వరకు రోజుకి ఇక్కడ సేల్స్ ఉన్నప్పటికీ అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఈ మిల్క్ సంబంధించినటువంటి పాలు ఉత్పత్తిదారుల శాతం తగ్గిపోవడంతో పాలు ఉత్పత్తి శాతం కూడా తగ్గిపోతున్నాయి. అయితే వినియోగం మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి డైరీలు కానీ, అదేవిధంగా కొంతమంది వ్యాపారులు ఈ కల్తీకి పాల్పడుతున్నారనే విషయం ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం మనం స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వినియోగంలో మొత్తం మీద కల్తీ జరుగుతుందనే విషయాన్ని కొన్ని పరిశోధన సంస్థలు వెల్లడించడంతో అవి మరింత కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత సెన్సస్ ప్రకారం దాదాపుగా 6,46,000 బర్రెలు ఉన్నాయి. అదేవిధంగా 57,477 ఆవులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా తీసినటువంటి సెన్సస్ ప్రకారం 1,00,000 గేదెలు తగ్గి అవి 5,42,000 గేదెలు అంటే 1,00,000 గేదెలు తగ్గిపోయాయి. అంటే దీని గేదెలు తగ్గిపోయాయి అంటే దాదాపుగా ఈ పాల శాతం కూడా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అయితే పాల సేల్స్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. అదేవిధంగా కొంతమంది సంబంధించినటువంటి ఈ పాలు ఉత్పత్తి లేకుండా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ప్రశ్నలు కూడా మనకి ఉత్పన్నమవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మన స్వతంత్ర టీవీ ఛానల్
ప్రసారం చేస్తున్నటువంటి ఈ కల్తీ పాలు, అదేవిధంగా పాల నాణ్యత ఎంత మేర పాల నాణ్యత అనే విషయాన్ని మీద మనం కొంతమంది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వినియోగదారులను కూడా, వ్యాపారస్తులను కొంతమంది కలిసినప్పుడు వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి చోట కూడా ఈ కల్తీ పాలు తాగడం వల్ల పిల్లలు అయితేమి, అదేవిధంగా కొంతమంది అనారోగ్యం పాలవుతున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే తనిఖీలు నిర్వహించాలో, అదేవిధంగా ఎవరైతే ఆ పాల నాణ్యతకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారందరూ కూడా వాటి జోలికి పోకుండా ఉండడంతో ఈ కల్తీ అనేది కూడా మరింతగా పెరిగిపోయి ప్రజారోగ్యాన్ని అరిస్తుందని చెప్పి ఎక్కువ మంది కూడా మనకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంటే కల్తీ అని తెలిసినప్పటికీ కూడా ఈ వినియోగం అనేది కూడా ఎక్కడ ఆపుకోలేకపోతా ఉన్నాం. అదేవిధంగా వినియోగం పెరుగుతుందే తప్ప పాల వినియోగాన్ని తగ్గించుకోలేకపోతున్నాం అని చెప్పి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డైరీల విషయానికి మొత్తం మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి చిత్తూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని డైరీలు పాలను కొనుగోలు చేయడం, అదేవిధంగా వాటన్నిటిని కూడా పాలకు సంబంధించినటువంటి జిల్లాలో వ్యాపారాలు కూడా కొనసాగిస్తున్నాయి. అయితే వీటన్నిటిని అంటే పాలు సేకరించిన దగ్గర నుంచి ప్యాక్ చేసి వినియోగదారులకి చేర్చేంత వరకు కూడా ఈ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఈ డైరీలు పాటిస్తున్నాయనే విషయానికి వస్తే కూడా అక్కడ కూడా కొన్ని లోపాలు ఉండడంతోనే ఆ బ్యాక్టీరియా శాతం మరింతగా పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలు సేకరించిన తర్వాత డైరీలకు చేర్చిన తర్వాత సైన్సెస్లకు పంపించిన తర్వాత అక్కడ ఉష్ణోగ్రతని తగ్గించి, అంటే దాదాపుగా 2 నుంచి 3% ఉష్ణోగ్రతను తగ్గించి మళ్ళీ హ్యూమనైజ్ చేసే క్రమంలో వాటన్నింటి కూడా వేడి శాతాన్ని పెంచి వాటన్నిటిని కూడా హ్యూమనైజ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి వాటన్నిటిని కూడా అంటే ఎక్కడ ఈ ఉష్ణోగ్రత శాతం పెరగకుండా వినియోగదారులకి చేర్చాల్సినటువంటి బాధ్యత అదేవిధంగా వాటన్నిటి డైరీల మీద ఉంది. కాబట్టి కొన్ని డైరీలు అదేవిధంగా వాటిని అంటే కూలింగ్ సంబంధించినటువంటి వాటిని కావచ్చు, అదేవిధంగా ఈ బ్యాక్టీరియా సంబంధించినటువంటి వాటిని తగ్గించడానికి ఈ కాస్టిక్ సోడా, అదేవిధంగా అమోనియా వంటి రసాయనాలు ఎక్కువగా కలిపే క్రమంలో అవి కొంతమంది పాలు తాగడం వల్ల కూడా అనారోగ్యం పాలవుతున్నారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి తాజా పరిణామాలు, అదేవిధంగా ట్రస్టిఫైడ్ అనేటువంటి పరిశోధనా సంస్థ వెల్లడించినటువంటి విషయాలన్నింటి కూడా ఈ పాల వినియోగదారులను కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మొత్తం మీద ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పాల వినియోగం అనేది కూడా దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి అదేవిధంగా జిల్లాల్లో సంబంధించినటువంటి అధికారులు అయితే అదేవిధంగా డైరీలకు సంబంధించినటువంటి వాటి మీద అంటే డైరీలు కూడా దీని మీద కొన్నిటువంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే డైరీలకు సంబంధించినటువంటి పాలు విడుదలవుతున్నాయో అవన్నీ కూడా నాణ్యత ప్రమాణాలతో వినియోగదారులకి చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేదానికి వారందరూ కూడా ఒక డైరీలకు సంబంధించినటువంటి ప్రతి డైరీ కూడా ఒక టాస్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ విషయానికి వస్తే ఏ ఒక్క డైరీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ అనేటువంటి పరిస్థితిని మర్చిపోయి చాలా కాలం అవుతుండడంతో ఆ డైరీల నుంచి వచ్చేటటువంటి పాలు కూడా కల్తీ అయ్యి వినియోగదారునికి కల్తీ పాలు చేరడంతో వారందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రులు కూడా పాలవుతున్నారు. మొత్తం మీద ఈ పాల ఉత్పత్తి తగ్గి పాల వినియోగం అనేది పెరుగుతుండడంతో దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వ్యాపారులందరూ కూడా కల్తీకి పాల్పడడంతో మొత్తం మీద పాలు వినియోగిస్తున్నటువంటి వినియోగదారులందరికీ కూడా కల్తీ పాలు చేరుతున్నాయని చెప్పి ఇటు పరిశోధన సంస్థలు కానీ అదేవిధంగా కొంతమంది అధికారులు చేసినటువంటి దాడిలో పట్టుబడ్డటువంటి విషయాలు కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా కావలి డివిజన్కి సంబంధించి కలిగిరి, కొండాపురం, కావలి అంటే దాదాపుగా అక్కడ ఒక్కొక్క మండలంలో 24,000కు పైగా గేదెలు ఉన్నాయి. అదేవిధంగా 2,000 అదేవిధంగా 1,500 2,000 సంబంధించినటువంటి ఆవులు కూడా కావలి డివిజన్లో ఉన్నాయి. ఆ కావలి డివిజన్లోనే గతంలో మనం చూసినట్లయితే యూరియాకి సంబంధించినటువంటి యూరియా అదేవిధంగా పామాయిల్ వంటి వాటితో ఎక్కువ అంటే దాదాపుగా ఒక 2-3 లీటర్ల పాలతో యూరియా కలిపి అది 100 లీటర్ల పాలు చేసి వినియోగదారులకి అందించేటువంటి పరిస్థితులను అధికారులు పసిగట్టి వాటన్నిటిపై కొంతమంది దాడులు చేయడంతో అవన్నీ కూడా వినియోగదారులందరూ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అదేవిధంగా ఈ డైరీలకు సంబంధించినటువంటి పాలలో కూడా SNF అదేవిధంగా ఫ్యాట్ సంబంధించినటువంటి విషయాలకు వస్తాయి. అంటే దాదాపుగా గేదె పాలల్లో
ఈ ఫ్యాట్ శాతం అనేది మామూలుగా ప్రధానంగా గేదె నుంచి తీసినటువంటి పాలల్లో 7 నుంచి 9% వెన్న శాతం ఉంటుంది. అదేవిధంగా డైరీలకు వచ్చిన తర్వాత ఆ వెన్న శాతాన్ని 4.5% తగ్గించి ఎస్ఎన్ఎఫ్ని 9% పెంచి వినియోగదారులకు అందించే క్రమంలో మొత్తం మీద అంటే ఆ చిక్కదనం వచ్చేదానికి కానీ అదేవిధంగా ఎస్ఎన్ఎఫ్ అదేవిధంగా ఫ్యాట్ని వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరించేందుకు దానికి సంబంధించినటువంటి పాలల్లో ఏదైతే ముడి పదార్థం పాల పిండి ఉందో కొంతమంది అంటే దాదాపుగా ఈ డైరీలన్నింటిని కూడా అమూలుకు సంబంధించినటువంటి పాల పొడి ఎక్కువగా వాడి వాటన్నిటిని కూడా ఎస్ఎన్ఎఫ్ అదేవిధంగా ఫ్యాట్ శాతాన్ని క్రమబద్ధీకరించి వినియోగదారునికి అందించేదానికి తప్పనిసరిగా కూడా ఈ పాల పొడి అనేది కూడా దాంట్లో కూడా వినియోగించాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఈ వినియోగంలో మొత్తం మీద ఈ పాల పొడి కానీ అదేవిధంగా బ్యాక్టీరియా శాతాన్ని తగ్గించేదానికి వాడేటువంటి ఈ కాస్టిక్ కానీ అదేవిధంగా ఈ చల్లదనానికి సంబంధించినటువంటి అమోనియా సంబంధించినటువంటి అన్ని ఈ రసాయనాలు వాడడం వల్ల ఈ కల్తీ పాలు అనేది కూడా వినియోగదారునికి చేరుతుంది. ఆ వినియోగదారులతో పాటు పసిపిల్లల ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఈరోజు కల్తీ పాలు వల్ల ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు. ఒకప్పుడు 30,000 40,000 బర్రె వచ్చేది. ఈరోజు ₹1,00,000 ఫైన్ పెట్టినా కానీ వాళ్ళు చెప్పిన పాలు ఉండటం లేదు. ఇంతకుముందు ఉన్న పాలు ఇప్పుడు తగ్గిపోయినాయి బాగా. పాలు బర్రెలు ఆ ఉత్పత్తి పాలు రావటం లేదు ఇంత ముందులాగా. ధరలేమో ఎక్కువ ఉన్నాయి, పాలు ఉత్పత్తి తక్కువ ఉన్నది. మాకు 5 బర్రెలు ఉన్నాయి సార్. మాకు 5 ఉన్నాయి బర్రెలు. 5 దోళ్ళు ఉన్నాయి మాకు ఉదయం ఒక 25, సాయంకాలం ఒక 20 వస్తుంది సార్. ప్రతి ఇంట్లో పాల యొక్క వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పసిబిడ్డలకి మనం పాలు చిన్నప్పటి నుంచి ఇస్తూ ఉంటాం. కానీ పాలు ఎంతవరకు అది స్వచ్ఛత అనేది మనకు తెలియదు. ఎక్కడ చూసినా కల్తీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాలల్లో కూడా చాలా కల్తీలు జరుగుతూ ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి ఆ కల్తీలు అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారులు అలాగే ప్రజా నాయకులు ఈ కల్తీని అరికట్టి స్వచ్ఛమైన పాలు అందరికీ లభించే విధంగా ప్రయాసపడాలని నేను మనవి చేస్తాను. ప్యాకెట్ పాలు మా వాళ్ళు అంతగా తాగరు, అందుకని న్యాచురల్గా పాలు స్వచ్ఛంగా ఉండాలనుకుంటున్నారా? కల్తీ జరుగుతుంది. స్వచ్ఛంగానే కదా సార్ ఉండాలి. పిల్లలు తాగే వాళ్ళు పెద్దవాళ్ళు తాగే మాట కదా, స్వచ్ఛంగానే ఉండాలని మేము ఇక్కడ మాకు బర్రెలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకొని తాగుతాం. పాలు ఆడొస్తున్నాయి ఇప్పుడు రావట్లేదు కదా, మొత్తం కల్తీయే. అందరూ తాగుతున్నారు అయ్యే. ఇంక బర్రెలు లేవు కదా స్వచ్ఛమైన పాలు దొరికేదానికి, అందుకని అయ్యే వీటికి అలవాటు పడుతున్నారు. ఎందుకు వస్తాయి రోగాలు వస్తున్నాయి కానీ తాగుతున్నారు కదా. ఏది మానేస్తున్నారు? నిద్రలేస్తే పాలు తాగుతున్నారు. టీలు కాఫీలు అవి దొడ్లా తాగుతాం మేము. కల్తీ పాలే తాగుతాం, ఒరిజినల్ అయితే కాదు. కల్తీయే, ప్రతి దాంట్లో కల్తీయే కదా. కల్తీ లేకుండా ఏడుంది? పాలు ఏముంది, అన్నీ కల్తీయే కదా. ప్రతి ఒక్కటి కల్తీగానే ఉన్నాయి. ఇప్పుడు బర్రెలను సాకే వాళ్ళు లేరు, ఆ పనులు చేయాలన్నా కష్టం అని చెప్పి ఇప్పుడు ఎవరు చేయట్లేదు. బర్రెలు పెట్టేదే చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఎవరు చేయకుండా ఉన్నారు. కల్తీ పాలు అవే తాగుతున్నాము. ఇంకా బాగలేకుండా వస్తే హాస్పిటల్కి పోవాల్సిందే, తప్పదు. కెమికల్ లేకుండా ఏది తయారవుతుంది? ఎవరైనా ఆదాయం లేనిది స్వచ్ఛమైన పాలు అయితే ఇవ్వలేరు కదా. వాళ్ళ ఆదాయం వాళ్ళు చూసుకొని కెమికల్ కలిపే పాలు ఇస్తున్నారు. అవి ఇంకా తప్పదు కాబట్టి పాలు తాగాలి కాబట్టి తాగుతున్నాం, తీసుకున్నాం. ఇంకా టీ పెట్టుకోవాలన్నా పాలు కావాల్సిందే. పాలు లేకుండా చిన్నపిల్లలకైనా పాలు ఇవ్వాల్సిందే. కెమికల్ అయితే కంపల్సరీ, కెమికల్ కలపకుండా అయితే ఎవరైతే అమ్మలేరు. ఇంకా మనకు స్వచ్ఛమైన పాలు దొరకాలంటే బర్రె పాలు, దానికంటే ఇంకా స్వచ్ఛం అంటే ఆవు పాలు. అవి సాకే వాళ్ళు చాలామంది తక్కువైపోయారు. ఆవులనంతా రోడ్డు మీద వదిలేస్తారు కానీ ఇళ్లల్లో పెట్టుకొని కుక్కలను అయితే సాక్కుంటారు కానీ ఆవులని బర్రెల్ని సాకాలంటే జనాలకు కూడా కష్టంగానే ఉంది. ప్యూర్గా ఏం రావట్లేదు సార్. పాలు అనేది అంతా కల్తీయే కాబట్టి, కెమికల్ పౌడర్ అదే కాబట్టి ఇదే అవుతుంది. ఎందుకు రావు సార్? ఖచ్చితంగా వస్తాయి. మనం అందుకే గేదె పాలని ఆవు పాలని వేయించుకొని తాగితే కొంచెం బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కల్తీ లేకుండా ఉంటుంది అని నాకు. తాగాలి కదా, తప్పదు కదా. ఇంకా పాల మీదే ఉండాలి, పిల్లలు దాని ఉంటుంది కదా. ప్యూర్గా ఏం రావట్లేదు సార్. పాలు అనేది అంతా కల్తీయే కాబట్టి, కెమికల్ పౌడర్ అదే కాబట్టి ఇదే అవుతుంది. ఎందుకు రావు సార్? ఖచ్చితంగా వస్తాయి.